మాజీ శాసనసభ్యులు గోల బాలరాజు గారు, జీవన్ రెడ్డి గారు, తమ్ముడు బాల్కా సుమన్ గారు, వేదిక పైన పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ చెరుకు సుధాకర్ గారు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ 133వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు బాబాసాహెబ్ చెప్పినట్టే బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ ఎక్కడ తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగినా పోరాటం చేస్తూ 14 ఏళ్ల పాటు మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజా పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్న తెలంగాణలో మరి 10 ఏళ్ల పాటు ప్రజల ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ అంబేద్కర్ మహానుభావుడు చెప్పిన బాటలోనే ప్రయాణం చేసే ప్రయత్నం కూడా బలంగా చేసినాం. స్వేచ్ఛ కంటే సమానత్వం ముఖ్యమని అంబేద్కర్ గారు ఏదైతే ప్రవచించినారో దానికి అనుగుణంగానే మరి విద్యతోనే వికాసం వస్తుంది, వికాసం వల్లనే అల్టిమేట్గా ప్రగతి వస్తుంది, ప్రగతితోనే సమానత్వం వస్తుందనే ఆలోచన అంబేద్కర్ ధార ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగానే 1022 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నా, అదేవిధంగా 1005 జూనియర్ కాలేజీలు పెట్టుకున్నా, 88 డిగ్రీ కాలేజీలు పెట్టుకున్నా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉండే పేదల కోసం కూడా మరి విద్యతోనే సమానత్వం వస్తుందనే అంబేద్కర్ ఆలోచన ధార నుంచే కేసీఆర్ గారు కూడా 1022 గురుకుల పాఠశాలలు పెట్టిన మరి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. ఈరోజు గర్వంగా చెప్పవచ్చు, తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 1022 గురుకుల పాఠశాలల నుంచి ఉద్భవించిన లక్షలాది మంది అద్భుతమైన ఆశా కిరణాలు భవిష్యత్తుకు సంబంధించి ఈ దేశానికి, రాష్ట్రానికి ఐఐటీల్లో, ఐఐఎంలో, నీట్లో, అదేవిధంగా ఇతర కాలేజీల్లో చదువుతున్న పిల్లలు ఎవరైతున్నారో వారి వల్ల తప్పకుండా భవిష్యత్తులో అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఏదైతే ఆనాడు వారు చెప్పినారో అల్టిమేట్గా కాస్ట్ లెస్ సొసైటీ ఉండాలా, కాస్ట్ ఫ్రీ సొసైటీ ఉండాలా, అందరినీ ఒక మనిషికి ఒకే ఓటు అని నేను చెప్పినాను రాజ్యాంగంలో, కానీ ఒక మనిషికి ఒకే విలువ ఇచ్చే, ఒకటే రకమైన విలువ ఇచ్చే పరిస్థితి రావాలి, సమానత్వం రావాలి అని అంబేద్కర్ గారు ఏదైతే బలంగా వాంఛించినారో ఆ దిశగా మన ప్రయాణం ఉండాలి. మరి 125 ఫీట్ల ప్రపంచంలోనే అతిపెద్దదైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున పెట్టినా, అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువైన సెక్రటేరియట్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టినా అది ఒక్క కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైందనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. దాంతోపాటు ఈ దేశంలో అంబేద్కర్ గారు అంటే కేవలం దళితులకు సంబంధించిన నాయకుడే కాదు, కేవలం బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడే కాదు, మహాత్మా గాంధీతో తప్పకుండా పోల్చి సరిసమానమైన స్థాయి కలిగిన నాయకుడు అంబేద్కర్ గారు. అందుకే అంతటి ఘనమైన నివాళిని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం శాసనసభలో అందించుకున్నాం. వారి 125 ఫీట్ల విగ్రహం పెట్టుకున్నాం. ఇది విగ్రహం కాదు, ఇది విప్లవం అనే మాట ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడినారు. తప్పకుండా ఇవాళ మళ్ళొక్కసారి 133వ జయంతి నాడు మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, దళిత బంధు లాంటి దమ్మున్న పథకం పెట్టినా, లేదా బలహీన వర్గాల కోసం చిత్తశుద్ధితో, నిబద్ధతతో, రాజకీయ ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా రాజకీయంగా నష్టం జరిగినా, లాభం జరిగినా, మరి అధికారం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా అందరి మంచి కోసం, సమానత్వం కోసం పాటుపడాలనే ఒక ఆలోచన ఏదైతే కేసీఆర్ గారు చేసినారో ఆ ఆలోచన ధార, ఆ అంబేద్కర్ గారి బాటలో అందరం కూడా ముందుకు సాగుదాం. ఆయనను ఇవాళ మీరు చూసినట్టయితే కొలంబియా లాంటి యూనివర్సిటీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అక్కడ ఒక విగ్రహం పెట్టి ఆ విగ్రహం కింద రాసింది ఏంటంటే ఆయన దళిత నాయకుడనో బలహీన వర్గాల నాయకుడనో రాయలేదు. ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా, అంటే ఆధునిక భారతానికి మరి బీజం వేసిన ఒక జాతిపిత లాంటి నాయకుడు, ఆనాటి ఫౌండింగ్ ఫాదర్స్లో ఆయన కూడా ఒకరని ప్రపంచమే గుర్తించే పరిస్థితి. ఇవాళ 100 పైచిలకు దేశాల్లో అంబేద్కర్ గారి గురించి ఇవాళ స్మరించుకుంటున్నారు, ఆలోచించుకుంటున్నారు. మన దేశంలో కూడా ఈరోజు ముఖ్యంగా ఈరోజున్న పరిస్థితుల్లో ఆయన చెప్పిన ఒక గొప్ప మాటను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. రాజ్యాంగానికి సంబంధించి, రాజ్యాంగబద్ధమైన హక్కులకు సంబంధించి, ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన అంశాలు అంబేద్కర్ గారు ఏదైతే చెప్పినారో సమాజంలో సమానత్వం రావాలి అంటే ఇవాళ ఈ దేశంలో ఉన్న పరిస్థితుల వల్ల, ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీల యొక్క వైఖరి వల్ల
ఆ రాజ్యాంగం కూడా ప్రమాదంలో ఉన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. ఆ రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు. అంబేద్కర్ గారి ఆలోచనధారకు అనుగుణంగా ఈ దేశంలోని అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు కలిసి మెలిసి ముందుకు పోవాలి అంటే తప్పకుండా మనందరం కూడా వారి ఆశయం కోసం పాటుపడడమే వారికి అర్పించే నిజమైన నివాళి అవుతుందని మరి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఎంతోమందికి పెద్దలకు జిల్లాల్లో కార్యక్రమాలు ఉన్నాయి, నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళ పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసి మీరందరూ కూడా పాల్గొన్నందుకు హృదయపూర్వకంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై తెలంగాణ.